హాయ్ అండి, అందరికీ నమస్తే. కొత్త సంవత్సరం తొలి శుక్రవారం రోజున ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తరములు పఠించటం వలన ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి కొరత ఉండదు. ఆహారం, నిత్యావసర వస్తువులు సరఫరా ఎప్పుడూ ఉంటుంది. ఆరోగ్యం, సంపద, భోగభాగ్యాలు, శ్రేయస్సు లభిస్తాయి. అన్ని రకాల భౌతిక, మానసిక సమస్యలు తొలగిపోయి సకల శుభాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారి కటాక్షం కూడా లభిస్తుంది. శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళి 108 నామములు. ఓం అన్నపూర్ణాయై నమః. ఓం శివాయై నమః. ఓం దేవ్యాయ నమః. ఓం భీమాయై నమః. ఓం పుష్ట్యాయ నమః. ఓం సరస్వత్యాయ నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం పార్వత్యాయ నమః. ఓం దుర్గాయై నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం శివవల్లభాయై నమః. ఓం వేదవేద్యాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం విద్యాదాత్రై నమః. ఓం విశారదాయై నమః. ఓం కుమార్యై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం బలాయై నమః. ఓం లక్ష్మాయ నమః. ఓం శ్రియాయ నమః. ఓం భయహరిణ్యాయ నమః. ఓం భవాన్యాయ నమః. ఓం విష్ణుజనన్యాయ నమః. ఓం బ్రహ్మదిజనన్యాయ నమః. ఓం గణేశజనన్యాయ నమః. ఓం శక్యాయ నమః. ఓం కుమారజనన్యాయ నమః. ఓం శుభాయై నమః. ఓం భోగప్రదాయై నమః. ఓం భోగవత్యాయ నమః. ఓం భక్తాభీష్టప్రదాయిన్యాయ నమః. ఓం భవరోగహరాయై నమః. ఓం భవ్యాయై నమః. ఓం శుభ్రాయై నమః. ఓం పరమమంగళాయై నమః. ఓం భవాన్యాయ నమః. ఓం చంచలాయై నమః. ఓం గౌర్యాయ నమః. ఓం చారుచంద్రకళాధరాయై నమః. ఓం విశాలాక్షై నమః. ఓం విశ్వమాత్రే నమః. ఓం విశ్వవంద్యాయై నమః. ఓం విలాసిన్యాయ నమః. ఓం ఆర్యాయై నమః. ఓం కళ్యాణనిలయాయై నమః. ఓం రుద్రాన్యాయ నమః. ఓం కమలాసనాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం అనంతాయై నమః. ఓం వృత్తపీనపయోధరాయై నమః. ఓం అంబాయై నమః. ఓం సంహారమదన్యాయ నమః. ఓం మృడాన్యాయ నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం విష్ణు సంసేవితాయై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం సురసేవితాయై నమః. ఓం పరమానందదాయై నమః. ఓం శాంత్యాయ నమః. ఓం పరమానందరూపిణ్యాయ నమః.
జనన్యాయ నమః. ఓం పరాయై నమః. ఓం ఆనందప్రదాయిన్యాయ నమః. ఓం పరోపకరనిరాతాయై నమః. ఓం పరమాయై నమః. ఓం భక్తవత్సలాయై నమః. ఓం పూర్ణచంద్రభవదనాయై నమః. ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః. ఓం శుభలక్షణసంపన్నాయై నమః. ఓం శుభానందగుణార్ణవాయై నమః. ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః. ఓం శుభదాయై నమః. ఓం రతిప్రియాయై నమః. ఓం చండికాయై నమః. ఓం చండమతన్యాయ నమః. ఓం చండదర్పనివారిణ్యాయ నమః. ఓం మార్తాండనయనాయై నమః. ఓం సాధ్యాయ నమః. ఓం చంద్రాగ్నియానాయై నమః. ఓం సత్యాయ నమః. ఓం పుండరీకహరాయై నమః. ఓం పూర్ణాయై నమః. ఓం పుణ్యదాయై నమః. ఓం పుణ్యరూపిణ్యాయ నమః. ఓం మాయాతీతాయై నమః. ఓం శ్రేష్ఠమాయాయై నమః. ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః. ఓం అసృష్ట్యాయ నమః. ఓం సంగరహితాయై నమః. ఓం సృష్టిహేతవే నమః. ఓం కపర్తిన్యాయ నమః. ఓం వృషారూఢాయై నమః. ఓం శూలాహస్తాయై నమః. ఓం స్థితిసంహరకారిణ్యాయ నమః. ఓం మందస్మితాయై నమః. ఓం స్కందమాత్రే నమః. ఓం శుద్ధచిత్తాయై నమః. ఓం మునిస్తుతాయై నమః. ఓం మహాభగవత్యాయ నమః. ఓం దక్షాయై నమః. ఓం దక్షద్వార వినాశిన్యాయ నమః. ఓం సర్వార్థదాత్రే నమః. ఓం సావిత్రే నమః. ఓం సదాశివకుటుంబిన్యాయ నమః. ఓం నిత్యసుందర సర్వాంగ్యాయ నమః. ఓం సచ్చిదానందలక్షణాయై నమః. ఓం ఇతి శ్రీ అన్నపూర్ణాష్టోత్తరశతనామావళి సంపూర్ణం. విన్నారు కదండి, శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామావళి 108 నామములు. ఈ కొత్త సంవత్సరం తొలి శుక్రవారం రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి పూజ పూర్తయిన తరువాత అన్నపూర్ణాదేవి స్తోత్రములు విన్నా చదివినా కూడా ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి కొరత ఉండదు. ఆహారం, నిత్యావసర వస్తువులు సరఫరా ఎప్పుడూ ఉంటుంది. ఆరోగ్యం, సంపద, భోగభాగ్యాలు, శ్రేయస్సు లభిస్తాయి. అన్ని రకాల భౌతిక, మానసిక సమస్యలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. ఎప్పుడూ ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు. కడుపు నిండుగా ఉండి ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు లభిస్తాయి. భౌతిక, మానసిక సమస్యలు, భయాలు తొలగిపోతాయి. సకల సంపదలు, భోగభాగ్యాలు, ఆధ్యాత్మిక సంతృప్తి కలుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని, అమ్మవారిని పూజించటం వలన, అన్నపూర్ణాదేవిని పూజించటం వల్ల సంపద, శ్రేయస్సు, ఆహార సమృద్ధికి సంబంధించిన కోరికలు త్వరగా నెరవేరుతాయని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం అన్నపూర్ణాయై నమః అంటూ కామెంట్ చేయండి. ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు.
ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, అంతా మంచి జరుగుతుంది. మీరు ఇచ్చే లైక్ వల్ల చదవలేని శ్లోకాలను చదువు రాని వాళ్ళు కూడా వింటూ అయితే పూజ అయితే చేసుకుంటారు కదా. నాకు వచ్చినంతలో నేనైతే చదువుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఇంట్లో సాధారణంగా పూజ ఎలా అయితే చేసుకొని శ్లోకాలు చదువుకుంటానో అదేవిధంగా ఇలా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కానీ క్షమించండి, కానీ లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే చదవలేని వారికైతే ఇంకొక నలుగురికి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అయితే యూజ్ అవుతుంది. శ్లోకాలు వింటూ ఇంట్లో ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటారు కదా, అందుకే లైక్ అడుగుతున్నానమాట. చూస్తున్న వారు మీకు వీడియో కానీ బాగా నచ్చితే కానీ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం అన్నపూర్ణాయైన నమః. ఓం అన్నపూర్ణాయైన నమః. ఓం అన్నపూర్ణాయైన నమః. ఓం శివాయన నమః.